నిమిషాలకు మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. దానికోసం ఈ కార్యక్రమం దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ రామ జన్మభూమి మనకి కావాలి అనే పోరాటంలో 139 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది. అలాంటి కోర్టులో కూడా మనం విజయాన్ని సాధించామంటే ఈరోజు మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏదైతే ఉందో కీర్తి గారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతా రామమయం, సర్వము రామమయం అనే విధంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా ఈరోజు రాముడి యొక్క సంకీర్తన జరుగుతుంది. వాళ్ళ పద్ధతుల్లో రాముడి గురించి కీర్తన జరుగుతుంది. కానీ మన ఇంట్లో పుట్టి మనతో పెరిగి మనతో ఉన్నటువంటి మన రాముడు ఎవరైతే ఉన్నారో సకల గుణాభిరాముడు, వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలని కోరుకుంటారో అలాంటి గుణాలు మొత్తం మూర్తీభవించినటువంటి జగదాభిరాముడు రఘువంశకులకు రాముడు ఎవరైతే ఉన్నారో ఆ రాముడు మన అయోధ్యలో పుట్టే అయోధ్యలో పుట్టేందుకు రుజువు ఉందా అని అడిగినటువంటి మేధావుల యొక్క శిరస్సులు వంగే విధంగా వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకుంటారో మనకైతే తెలియదు. అలా ఆ విధంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు రేపు ఉదయం 12:31 బాలరాముడిని తన చేతులతో తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తున్నాడు, జ్ఞాన ప్రతిష్ఠ చేస్తున్నాడు అంటే ప్రాణాన్ని ఇస్తున్నాము అంటే జన్మని ఇస్తున్నాము అని అర్థం. మన తల్లి ఒక బిడ్డ ఒక జన్మను ఎలా ఇస్తుంది అలా మనం మన అయోధ్య రాముడికి రేపు పునః ప్రతిష్ఠ చేసుకుంటూ ప్రాణాన్ని ఇస్తున్నాం. అలాంటి దానికి అనుగుణంగా మన కోదండరామస్వామి అనంత కోదండరాముడు దేవాలయం నుంచి శోభాయాత్రలాగా అంటే ఈరోజు జలాభిషేకం జరుగుతుంది అక్కడ బాలరాముడు. దానికి గుర్తుగా మనం కలసాలతో జలాన్ని తీసుకెళ్ళి మిగతా మందిరం దాకా చేయడం జరుగుతుంది. అలాంటిది ఏదైతే ఉందో ఈరోజు దాంట్లో పాల్గొనడం ఈ శోభాయాత్రలో మనందరం కూడా ఎల్లటమైనటువంటి మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి సకల గుణాభి రాముడైనటువంటి అయోధ్య రాముడికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.